అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్‌లో హెల్త్‌కు చాలా మేలు చేకూర్చే రైస్ చూపించబోతున్నాను. అదే గార్లిక్ రైస్. ఈ గార్లిక్ మనం తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఈ వింటర్‌లో ముఖ్యంగా. కాబట్టి నేను ఈజీగా మనకు త్వరగా అయ్యేది, మనకి ఈ వింటర్ సీజన్‌లో హెల్త్‌కు మంచిదైన గార్లిక్ రైస్ చూపించబోతున్నాను గైస్. అందరూ తప్పకుండా ఈ రెసిపీని చేసుకొని తినండి గైస్, ఆరోగ్యంగా ఉండండి. దీనికి ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. నేను ఐరన్ తవాలో చేస్తున్నాను. మీకు వీలుంటే దాంట్లో చేసుకోండి, లేదంటే నార్మల్ దాంట్లోనే చేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ మాత్రము మీరు ఇట్లా పెద్దగా ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఇలా పెద్దది తీసుకోవడం వల్ల మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది రైస్ చేసేటప్పుడు. దీంట్లోకి ఒక పెద్దది తెల్లగడ్డ మొత్తం ఉంటుంది కదా, దానివి పొట్టు తీసేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి చిన్నవి అవసరం లేదు, ఇట్లా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మరి ఎర్రగన్నానని మాడగొట్టేది, మాడగొడితే మాత్రం ఖచ్చితంగా మీకు చేదు వస్తుంది. ఇలా మీడియంగా మనకు వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేపుకున్న తర్వాత పక్క తీసుకున్న తర్వాత ఇలా పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 3-4 ఫ్రెంచ్ బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే చైనీస్ రెసిపీలు ఎప్పటికీ మనకి సన్నగా కట్ చేసుకోవాలి. అది కూడా మనము దీన్ని అంత హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల మనకు స్మోకీ ఫ్లేవర్ వచ్చి మనకి రైస్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఈ 2 కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను పెప్పర్ పౌడరు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే 1/4 టీ స్పూను డార్క్ సోయా సాసు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా పొడిగా వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే 1కి 1.5 నీళ్ళు పోసుకోండి. మామూలు రైస్ అయితే సోనా మసూరి అయితే 1కి 2 వేసుకోండి. ఇలా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం వేపుకున్నాం కదా వెల్లుల్లి ముక్కలు, వాటిని వేసుకొని ఫైనల్గా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక ఇలా ఉంటుంది చూడండి గైస్. మనము దింపేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన, మన క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ గార్లిక్ రైస్ రెడీ గైస్. ఈ గార్లిక్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది, అలాగే బాడీలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ క్లైమేట్కి, ఈ చలికాలంలో మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, కాబట్టి గార్లిక్ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇది బరువు నియంత్రించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది, మనకున్న స్ట్రెస్ని, అదే ఒత్తిడిని కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్గా కూడా బాగా పనిచేస్తుంది. జలుబు, ఫ్లూల రాకుండా చూస్తుంది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ వెల్లుల్లితో ఉంది కాబట్టి నేను మీకు ఇది చూపించాను గైస్. ఈ రెసిపీని మీరు ఇలా చిటికెలో మీరు చేసేసుకోవచ్చు. ఈ రైస్ అనేది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.